పెరిగినాయి. అయితే జగన్ పెంచినంత దుర్మార్గంగా పెంచలా. అప్పట్లో ఏం చేశారు, ఇలా ట్రూ అప్ ఛార్జీలని వేశారు. అంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ హయాంలో వాళ్ళు సరిగ్గా పాటించకపోవడం వల్ల అన్యాయం జరిగిపోయింది. దానివల్ల విద్యుత్ సంస్థలు నష్టం వచ్చినాయి. ఆ టైంలో వాళ్ళు పెంచాల్సినటువంటి సందర్భంలో సరిగ్గా చేయకపోవడం వల్ల జరిగిపోయింది అని చెప్పేసి అట్లాగా ట్రూ అప్ ఛార్జీలు అనే పేరుతో అప్పుడు వదిలేసిన డబ్బుల్ని ఇప్పుడు తీసుకుంటున్నామని బాధారు. తర్వాతన జగన్ వచ్చిన తర్వాతన అది తప్పని, కరెంటు ఛార్జీలు దోచేస్తున్నారని, అలాగే ఎవరో కొన్ని కరెంటు సంస్థలకి ఎక్కువ దోచిపెట్టారని, ఆ కారణంగా తను వస్తున్నానని చెప్పి తను తీరా చూస్తే దానికి రెండింతలు బాధాడు. ఈయన దాన్ని సర్దుబాటు ఛార్జీలని ఇంకోటేదో రకరకాల పేర్లు పెట్టాడు. 6 నెలలు ఇప్పుడు మామూలుగా మనకి జగన్ దోపిడీ ఎలా చేశాడంటే నెల నెల మనం కరెంటు బిల్లు కడతాం, ఇది ఛార్జీలు పెంచేశాడు ఆల్రెడీ. దాంట్లో సర్దుబాటు ఛార్జీలు అన్నాడు, టారిఫ్లు పెంచేశాడు, అన్నీ చేశాడు. చేశాక ఇంకొక కొత్త ఎత్తుగడేశారు. ఏంటది, 6 నెలలకు ఒకసారంట మీరు 500 యూనిట్ల కంటే ఎక్కువ వాడితే సగటున, అంటే ఓ నెలలో 700 వాడచ్చు, ఓ నెలలో 400 వాడచ్చు, ఓ నెలలో 300 వాడచ్చు. కానీ 6 నెలలకు సగటు తీస్తారట. 6 నెలల్లో మీరు 3000 యూనిట్ల